ప్రపంచవ్యాప్త పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఇక ఏ క్షణంలో ఏం జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఇరాన్ మీదన దాడులు ఆపట్లేదు అమెరికా. అమెరికా బేసుల మీదన దాడిని పతాక స్థాయికి తీసుకెళ్లడంతో పాటు ఇజ్రాయెల్ మీద దాడులు పతాక స్థాయికి తీసుకెళ్ళింది ఇరాన్. ఈలోపుగా ఉత్తర కొరియా రంగంలోకి దిగి అవసరమైతే అణుబాంబులైనా ఇస్తాను నేను ఇరాన్కి అని చెప్తుంది. అది అణుబాంబులు తీసుకొస్తే అమెరికా తన దగ్గర ఉన్న అణుబాంబులు ఇరాన్ మీద వేయాల్సి వస్తుంది. అదే జరిగితే అమెరికాకి సంబంధించినటువంటి రాజధానితో పాటుగా ఇజ్రాయెల్కి సంబంధించిన రాజధాని కూడా అణుబాంబులతో పేల్చేస్తానని మరొక వైపున కిమ్ ప్రకటించుకొచ్చాడు. ఇంకొక వైపున హార్ముజ్ జలసంధితో పాటుగా బాబ్ ఏ మందాన్ జలసంధిని కూడా అడ్డుకట్ట వేసేసింది ఇరాన్ ఫ్రాక్సీలు అయినటువంటి హౌతీలు. అంటే ప్రపంచానికి సంబంధించిన 32% వాణిజ్యం స్ట్రక్ అయిపోతుంది. చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి వస్తుంది. దానివల్ల కాస్ట్ పెరిగిపోయి ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభం ఎదుర్కొనేటటువంటి పరిస్థితి అయింది. అన్ని దేశాలు అమెరికా మీద ఒత్తిడి తెస్తున్నాయి. దాంతో ఇక యుద్ధం పీక్ స్టేజ్కి తీసుకెళ్లి ఇరాన్ని సర్వనాశనం చెయ్యక తప్పని పరిస్థితి. అదే జరిగిందంటే ఏ క్షణంలో ఏం జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వీటి వలన ధరల పెరుగుదల సమస్య ఉంటుంది, సప్లై చైన్స్ ప్రాబ్లం ఉంటుంది, పెట్రోల్ డీజిల్ సరఫరా సమస్య వచ్చేది గ్యాస్తో సహా. అదే సందర్భంలో ఎరువుల సమస్యలు వస్తాయి, ఆహార సంక్షోభం వచ్చే ప్రమాదం ఉంది. ఇట్లాంటి వాటిటన్నిటి ట్యాకిల్ చేయడం కోసం అత్యవసర మీటింగ్ పెట్టుకొచ్చారు నరేంద్ర మోడీ. అందరం కలిసి కోఆర్డినేట్ చేసుకుంటూ పని చేద్దామని చెప్పారు. ఆర్థిక శాఖ, వాణిజ్య శాఖ, రక్షణ శాఖ అందరం కలిసి కోఆర్డినేటెడ్గా పనిచేద్దామని చెప్పారు. దాంతోపాటుగా రాబోయే రోజుల్లో ఎదురయ్యే సంక్షోభాలని ప్రిపేర్ చేద్దాం పబ్లిక్ని అని చెప్పుకొచ్చారు.